మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను కృపా సింహాసనము దగ్గరకు. నేటి అంశము దేవుని పిలుపు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు. నేటి ప్రశ్నలు: ఎవరిని దేవుడు పిలుస్తున్నారు? హూమ్ గాడ్ ఈస్ కాలింగ్. రెండవ ప్రశ్న: ఎవరు ఏర్పరచబడిన వారు? హూ ఈస్ చోసెన్. ఎవరు ఏర్పరచబడిన వారు? మూడవ ప్రశ్న: దేవుడు ఎందుకు నిన్ను పిలుస్తున్నారు? వై డస్ గాడ్ కాల్ యు? ఈ ప్రశ్నలకు జవాబులు పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్మ మనకి సత్యాన్ని బోధిస్తూ ఉండగా మనము విశ్వాసముతో ప్రార్థనలో సిద్ధపడటానికి మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, నీ కృప, నీ కరుణ, నీ బలియాగము మా ఎడల చూపినందుకు నీకు వందనాలు. సిలువలో మా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడవని విశ్వసించి యేసు ప్రభుని ఒప్పుకొనుచు తండ్రి ప్రేమను పొందుకోవటానికి, తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి ఎంతవరకు సహాయము దయచేసినందుకు వందనాలు. మా ప్రార్థన విన్నపములు ఎంతవరకు నీ సన్నిధిలో యేసు ప్రభు నామములో సమర్పించటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలు. బంధకాలను, బలహీనతలను, చీకటి అధికారాలను, అంతరాయములను యేసునామములో పారదలతో బడబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో ఈ స్థలాన్ని మా జీవితాలను ముద్రిస్తూ నేటి ఆశీర్వాదము కొరకు, పునరుత్థానపు శక్తి కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శక్తిగల నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, మన ప్రభువు మన రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రేమ, ప్రార్థనలు, సహకారమును బట్టి తండ్రికి కృతజ్ఞతలు. మీ అందరికీ సంఘముల తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము, తెలుగులో 42వ అధ్యాయము 7వ వచనం, ఇంగ్లీష్లో 6వ వచనం. యెషయా గ్రంథము 42. యెషయా గ్రంథము 42. Today's promise is found in the book of Isaiah 42 verse 6 in English. తెలుగులో 7వ వచనము. యెషయా గ్రంథము 42 నేను చదువుతున్నాను. The book of Isaiah chapter 42 verse 6. I, the Lord, have called you in righteousness and will hold your hand. I will keep you and give you as a covenant to the people, as a light to the Gentiles. Amen. Praise be to Jesus. యెషయా గ్రంథము 42 7వ వచనం. అందరూ విశ్వాసముతో ఈ మాటలను పలకవలసిందిగా కోరుచున్నాను. ఈ వాగ్దానాన్ని: బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి సత్యము, వాగ్దానము. ఒక్క మాటలో, ఒక్క లైన్లో రాయబడిన ఒక సత్యాన్ని అందరూ చెప్పండి. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. I have called you and I am holding you. ప్రభు సెలవిస్తున్నారు. నేను నిన్ను పిలిచాను, నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను అని ప్రభు అంటున్నారు. కాబట్టి నేను చేయవలసింది ఏమిటి అంటే విశ్వాసముతో కృతజ్ఞతలు చెల్లించాలి. పిలిచిన దేవుడు
సృష్టికర్త అయిన యేసు ప్రభుల వారు నమ్మదగిన దేవుడు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఆహ్వానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆహ్వానం దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ఆహ్వానం, దేవుని సన్నిధిలో జీవము కలిగి జీవించటానికి ఆహ్వానము. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఎవరిని దేవుడు పిలుస్తూ ఉన్నారు? ప్రతి దేశములో, ప్రతి స్థలములో ఉన్న ప్రతి మానవుడికి పిలుపు అందించబడి ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. అయితే పిలుపును గ్రహించిన వారు కొందరే, పిలుపును అంగీకరించిన వారు కొందరే. పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలుపు అందరికీ ఇవ్వబడి ఉంది. మెనీ వర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోసెన్. కొన్ని వందల వేల సంవత్సరాల కిందట యూదులను దేవుడు పిలిచారు. ఇజ్రాయేలు జాతిని, జనాంగమును దేవుడు పిలిచారు. ఎందుకు? చీకటిలో నివసించుచున్న వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు. కష్టములో, దుఃఖములో, పాపములో, లోకములో, కష్టములో నివసిస్తున్నటువంటి యూదులను దేవుడు పిలిచారు. పిలిచి వారి యొక్క చెయ్యి పట్టుకొని వారిని కాపాడి, వారిని ప్రజలకు ఆశీర్వాదకరముగా, వెలుగుగా తండ్రి వారిని నియమించారు. మానవ జాతికి యూదుల ద్వారా, యూదా గోత్రపు సింహము ద్వారా రక్షణను, జీవమును, నిత్య జీవమును అనుగ్రహించారు. తండ్రి ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశముతో యూదులను పిలుచుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. God has called the Jewish people for a purpose. God has chosen the Jewish community for a purpose. God's purpose is to save the mankind. మానవ జాతిని రక్షించాలి. అందుకొరకు యూదులను ప్రత్యేకపరచుకొని, ఎన్నుకొని, పిలిచి, ఏర్పాటు చేసుకొని, నియమించి వారిని స్థిరపరిచారు. ప్రపంచానికే ఆశీర్వాదకరంగా దేవుడు వారిని చరిత్రలో స్థిరపరిచారు. God has established the Jewish people, the Israelites, for a purpose, for God's purposes to be established, to bring salvation to the mankind. మానవ జాతికి విమోచన అనుగ్రహించడానికి. ప్రేమైనటువంటి సంఘమా, అయితే ఈరోజు ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యము, ఎవరిని దేవుడు పిలుస్తున్నారు? ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. ప్రభు నిన్ను పిలుస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య పిలుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తూ ఉన్నారు. కారణం, ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమిస్తున్నారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఎందుకు? నీవు ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి కాబట్టి. నీకు, నాకు, మానవ జాతికి సమాధానము కలగాలి. మానవ జాతి జీవమును పొందాలి. కాబట్టి మానవుడు దేవుని యొద్దకు వెళ్ళాలి. Why does man need to go to God? Why does man need to go to Christ Jesus? To receive the peace of God, to receive the eternal life, to receive the holiness, man needs to go to Christ Jesus. మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళాలి. ప్రభు సెలవిస్తున్నారు, భారము, పాపము అనేటువంటి భారము, దుఃఖము అనేటువంటి భారము, సమస్య అనేటువంటి భారము, బంధకము అనేటువంటి భారములో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచారు. అయితే దేవుని పిలుపును విశ్వసించిన వారు కొందరు, దేవుని పిలుపును అంగీకరించిన వారు కొందరే, దేవుని పిలుపుకు లోబడిన వారు కొందరే. ప్రియమైనటువంటి సంఘమా, ఎవరు ఆ కొందరు? పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు అని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నారు.
మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 14వ వచనం. మాథ్యూ చాప్టర్ 22 వర్స్ 14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. Many were called, but few are chosen. Praise be to Jesus. పిలుపు అందరికీ ఇవ్వబడింది. ప్రతి విశ్వాసి, ప్రతి దేశములో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి పిలుపు అందించబడి ఉన్నది. దేవుడు ఎందుకు నిన్ను పిలుస్తున్నారు? దేవుడు మానవుడిని ఎందుకు పిలిచారు? ప్రేమైనటువంటి సంఘమా, ఆలోచన చేయండి. Why does God call you? Why did God call you? దేవుడు ఎందుకు పిలిచారు? మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుతో మానవుడు సహవాసము చేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క చిత్తము. It is the will of God. It is the plan of God that every human being should have a fellowship with Christ Jesus. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎందుకు నిన్ను పిలుస్తున్నారు? నీవు నేను సహవాసము చేయాలి. ఎవరితో సహవాసము చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేయాలి. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను పిలిచారు, మానవుడిని పిలిచారు. ఎందుకు అంటే సహవాసము చేయటానికి, క్రీస్తుతో కూడా నివసించటానికి, ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి జీవించటానికి. సహవాసము చేయుట అంటే కలిసి నివసించాలి, కలిసి జీవించాలి. అందుకు దేవుడు పిలుస్తూ ఉన్నారు. టు హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ జీసస్. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ అండ్ ఐ. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. ఎందుకు పిలుస్తున్నారు? తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. Why does God call you? తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. Paul's first letter to Thessalonians chapter 4 verse 7. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి. పరిశుద్ధుడు యేసు ప్రభుల వారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. భూలోకములో ఉన్న మానవ జాతిని పవిత్రపరచటానికి, పాపిని పవిత్రునిగా చేసి పాపిని పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి ప్రేమగల దేవుడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. మానవులందరినీ యేసు ప్రభు ప్రేమించారు. అందుకే అందరి కొరకు సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నటువంటి దేవుడు ప్రభు అయిన యేసు. అందరి కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభుల వారు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుని ప్రేమను పొందుకోవటానికి. టు రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ కాలింగ్ యూ అండ్ ఐ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. దేవుడు యొక్క ప్రేమ. దేవుడు మనల్ని పిలిచారు. ఎందుకు? జీవమును అనుగ్రహించటానికి, జీవమును పొందుకోవటానికి. గాడ్ ఈస్ కాలింగ్ యూ అండ్ ఐ టు రిసీవ్ ద లైఫ్ ఇన్ అబండెన్స్. నిత్య జీవమును పొందుకోవటానికి, దేవుని ప్రేమను పొందుకోవటానికి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 18వ వచనం. జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 3 వర్స్ 18. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. లవ్ గాడ్ not with words but with deeds. With truth and love, love the Lord. నాలుకతో కాక సత్యముతోనూ ప్రేమింతుము. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుడు మానవుడిని పిలుస్తున్నాడు.
దేవుని ప్రేమను పొందుకోవటానికి, దేవుడు అనుగ్రహించిన వరాలను, ఆశీర్వాదాలను, జీవమును, నిత్య జీవమును, పరిశుద్ధతను మానవుడు పొందుకోవాలి, మానవుడు జీవించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, ఇదే దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు పిలుస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు మానవుడిని పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారి లోకములో నివసించినటువంటి కాలములో యేసయ్య తన శిష్యులను పిలిచారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. పగలు రాత్రి, అర్ధరాత్రి పడవలో ప్రయాణం చేస్తూ చేపలు పట్టుకోవటానికి వెళుతున్నారు, సముద్రానికి వెళుతున్నారు, కుటుంబాలను పోషించుకోవటానికి. వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి తెలియదు, దేవుని గురించి పూర్తిగా అవగాహన లేదు. అలాంటి వారు వాళ్ళను ప్రభు అయిన యేసు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 19-20 వచనాలు యేసు ప్రభు వారిని పిలిచారు. మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 19 and 20. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభులు వారు పిలిచారు. ఈ లోకములో నివసించినటువంటి సమయంలో ఎవరిని పిలిచారు? యేసు ప్రభులు వారు చదువు రాని పామరులను, జాలరులను, చేపలు పట్టేటువంటి వారిని, గలిలయ సముద్రపు ప్రాంతములో నివసిస్తున్నటువంటి కొందరిని పిలిచారు. వాళ్లే శిష్యులు, ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, ఏర్పరచబడినటువంటి వారు. నా వెంబడి రండి, ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. వెంటనే వాళ్ళేం చేశారు? తమ వలలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఎంత ధన్యతో ఆలోచన చేయండి. వాళ్ళు పిలుపుకు లోబడ్డారు, విధేయత చూపించారు. దేవుని పిలుపుకు లోబడ్డారు, దేవుని పిలుపుకు విధేయత చూపించారు. వాళ్ళ యొక్క వృత్తిని, ఉద్యోగాన్ని, బాధ్యతలను వదిలిపెట్టేశారు. వలలను వదిలిపెట్టి, విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు ఎందుకు పిలుస్తున్నారు నిన్ను నన్ను? ఆరాధన చేయటానికి, తండ్రిని ఆరాధన చేయటానికి, తండ్రితో కలిసి జీవించటానికి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైనటువంటి సంఘమా, దేవుడు మానవుడిని పిలుస్తున్నాడు. ఎందుకు? మానవుడు పరలోకము చేరాలి, మానవుడు నిత్య జీవం పొందాలి. అందుకు దేవుడు పిలుస్తూ ఉన్నారు. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 36వ వచనం, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 36. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. జీవము పొందటానికి, నిత్య జీవము కలిగి నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి తండ్రి ఇంటిలో నివాసము చేయటానికి యేసు ప్రభులు వారు నిన్ను నన్ను పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి దేవుడు యేసు ప్రభులు వారు. ప్రేమైనటువంటి సంఘమ, ఆయన పిలుపు పవిత్రమైనది. దేవుని యొక్క పిలుపు ఎలాంటిది? పవిత్రమైనది. దేవుని పిలుపులో కపటము లేదు, మోసము లేదు, అన్యాయము లేదు, అక్రమము లేదు, వేరే ఆలోచన లేదు, చెడు ఆలోచన లేదు. ప్రేమైనటువంటి సంఘమ, పవిత్రమైన పిలుపుతో యేసయ్య పిలుస్తున్నారు. పౌలు గారు రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. పాల్స్ సెకండ్ లెటర్ టు తిమోతి చాప్టర్ 1 వర్స్ 9 and 10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆయన ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను.
దేవుని యొక్క పిలుపు ఎలాంటిది? పవిత్రమైనది. విత్ ఎ హోలీ కాలింగ్ గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఎందుకు? రక్షణ పొందుకోవటానికి, రక్షకుడైన యేసు క్రీస్తుతో కలిసి జీవించటానికి. మన క్రియలను బట్టి కాదు. దేవుడు మనలను పిలిచింది మన యొక్క మంచితనాన్ని బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే, ఆది అందే, భూమికి పునాది వేయబడక మునుపే దేవుడు నీ కుటుంబాన్ని పిలుస్తున్నారు. దేవుని యొక్క రాజ్యము చేరటానికి, రక్షణ పొందటానికి, జీవము కలిగి జీవించటానికి యేసయ్య నీ కుటుంబాన్ని ఎన్నుకున్నారు అని నీవు నమ్ముచున్నావా? ఆలోచన చేయి ప్రియమైనటువంటి సంఘమా. దేవుడు ఎప్పుడు పిలిచాడు? దేవుడు ఎప్పుడు పిలుస్తున్నారు నిన్ను? ఎప్పుడు? భూమికి పునాది లేనప్పుడు, జగత్తుకు పునాది లేనప్పుడే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు నీ జీవితం ఎడల, నీ కుటుంబం ఎడల. నీవు నమ్ముచున్నావా? ఆలోచన చేయి ప్రియమైనటువంటి సంఘమా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 4 to 6. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పిలువబడిన వారు అనేకులు. ఆ అనేక మందిలో కొందరిని ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అది నీవే అని నీవు నమ్ముచున్నావా? ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే, భూమికి పునాది లేనప్పుడే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితములో ఉన్నది. అంటే యేసయ్య ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారో ఆలోచించు ప్రేమైనటువంటి సంఘమా. దేవుడు పిలుస్తున్నారు. దేని కొరకు? నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి, నీవు నేను పరలోకము చేరాలి, నీవు నేను జీవము కలిగి జీవించాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక ప్రేమైనటువంటి సంఘమా. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారి యొక్క 2వ పత్రిక, 2వ అధ్యాయము 13, 14 వచనాలు. Paul's second letter to Thessalonians, chapter 2, verse 13 and 14. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎవరిని? యేసు ప్రభు నందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని యేసయ్య పిలుస్తున్నారు, ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, నీ కుటుంబాన్ని యేసయ్య ఎన్నుకున్నారు. నీవు ఏమి చేయాలి? పిలుపుకు లోబడుచున్నావా? పిలుపుకు విధేయత చూపిస్తున్నావా? పిలుపులో నిలిచి ఉంటున్నావా? ఆలోచన చేయి. డూ యూ యాక్సెప్ట్ ద కాల్ ఆఫ్ గాడ్? ఆర్ యూ వాకింగ్ ఇన్ ద కాల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క పిలుపులో నీవు నివసిస్తున్నావా? ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయములో మొదటి 14 వచనాలలో కొందరు కొన్ని సాకులు చెప్పారు. ఏమిటి వాళ్ళు చెప్పినటువంటి పని? దేవుడు పిలిస్తే నాకు పనులున్నాయి, నేను రానండి, నాకు చాలా పనులున్నాయి అని అనేక రకాలైన సాకులు చెప్పారు. ఎవరు వాళ్ళు? ఏం చెప్పారు? విందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. యేసయ్య ఈ లోకములో నివసించిన కాలంలో ఒక ఉపమానం చెప్పారు. ఏమిటి? దేవుని రాజ్యము గురించి. ఒక రాజుగారు తన కుమారుడికి వివాహం చేశారు. పెండ్లి అయిపోయింది. పెండ్లికి విందు ఏర్పాటు చేశారు. అనేక మందికి ఆహ్వాన పత్రికలు పంపించారు. 2వ వచనం, ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఆహ్వానాన్ని అందుకున్న వాళ్ళు తిరస్కరించారు. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. 3 రకాలైన మనుషులు ఇక్కడ చూస్తున్నాం. ఒకళ్ళు పొలం పనికి వెళ్ళిపోయారు. 2వ వాళ్ళు వ్యాపారానికి వెళ్ళిపోయారు. 3వ గుంపు ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి పనివారిని చంపేశారు. అప్పుడు ఆ రాజుగారికి కోపం వచ్చింది. కాబట్టి రాజు కోపపడి 7వ వచనం, తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు. ఆహ్వానం ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ అందించబడింది. గాడ్స్ కాల్ ఈజ్ టు ద మ్యాన్ కైండ్. అయితే ప్రజలు అంగీకరిస్తున్నారా? లేదు. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. వీధులలోకి పంపించారు. రాజుగారు తన భటులను, తన సేవకులను, మీకు కనబడిన వారిని అందరినీ కూడా తీసుకురండి, పెండ్లి విందుకు తీసుకురండి అని. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లి శాల నిండెను. అందరినీ పిలిచారు. మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళని, అందరూ వచ్చారు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌని అయ్యుండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. ఆమేన్. ఏం జరిగింది? పనివాళ్ళు, రాజుగారి యొక్క పనివాళ్ళు వెళ్ళి వీధులలో ఉన్న అందరినీ పిలుచుకొచ్చారు పెండ్లి విందుకు, భోజనానికి. మంచివాళ్ళని, చెడ్డవాళ్ళు అందరూ వచ్చారు. అయితే భోజనానికి కూర్చున్నారు. రాజుగారు వచ్చి చూస్తున్నారు ఎవరెవరు వచ్చారా అని. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చారు. అప్పుడు కొందరికి వస్త్రాలు లేవు. ఏం వస్త్రాలు? పెండ్లి వస్త్రము లేదు. అప్పుడు వాళ్ళని పట్టుకుని ఏం చేశారు? రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పారు. పెళ్లి వస్త్రము లేని వారిని బంధించి చీకటిలో పడవేశారు. అదే నరకము. పెండ్లి వస్త్రము రక్షణ వస్త్రము. రక్షణ వస్త్రము లేని ప్రతి ఒక్కరికి నరకము ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, పిలుపు అందరికీ ఇవ్వబడింది. కొందరే పిలుపుకు విధేయత చూపిస్తున్నారు. ఇది పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నటువంటి సత్యం. మానవ జాతికి పిలుపు అందించబడింది. 14వ వచనం, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. నీవు ఏ గుంపులో ఉన్నావు? పిలువబడిన వారిలో ఉన్నావా? ఏర్పరచబడిన వారిలో ఉన్నావా? నీవు నేను ఆలోచించవలసిన సమయం. పెండ్లి విందు సిద్ధపరచబడి ఉన్నది. యేసయ్య త్వరలో రాబోచి ఉన్నారు. ఎవరు పెండ్లి కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. సంఘము సిద్ధపడాలి. పెండ్లి విందు మధ్యాకాశములో జరుగుతుంది బహుమానాలు పొందుకోవటానికి. ప్రియమైనటువంటి సంఘమా,
రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా యేసయ్య త్వరలో రాబోచున్నారు. యేసయ్య రాబోయే ముందుగా పిలుపుకు లోబడాలి, విధేయత చూపించాలి. ఏమి చెయ్యాలి? పిలుపు నీలో ఉన్నది. నీ కుటుంబాన్ని యేసయ్య పిలిచాడు. పిలుపుకు లోబడిన వారు ఏమి చెయ్యాలి? సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం 15-16 వచనాలు ప్రభు సెలవిస్తున్నారు. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 16, 15 and 16. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసయ్య త్వరలో రాబోచున్నాడు. యేసయ్య నిన్ను పిలుస్తున్నారు. యేసయ్య రాజ్యములో నీకు నాకు స్థలము అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నారు. ప్రేమతో పిలుస్తున్నారు. దేవుని పని చేయటానికి పిలుస్తున్నారు. బహుమానము పొందటానికి పిలుస్తున్నారు. తండ్రిని ఆరాధన చేయటానికి పిలుస్తున్నారు. జీవము కలిగి జీవించటానికి పిలుస్తున్నారు. సర్వలోకానికి వెళ్ళమని చెబుతూ ఉన్నారు. క్రీస్తు ప్రేమను ప్రకటించాలి అని కోరుకుంటున్నారు. పిలుపుకు లోబడదాం. ప్రార్థనలో మన జీవితాలను సమర్పించుకుందాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ, దేవుని యొక్క పిలుపు మానవ జాతికి అందించబడినది అన్న సత్యాన్ని తెలియచేసినందుకు వందనాలు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని సెలవిచ్చినందుకు వందనాలు. ఆ కొందరిలో నేను, మేము ఉన్నాము అని నమ్ముచున్నామయ్యా. శిష్యులను పిలిచావు. నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తాను అని యేసయ్యా నీవు సెలవిచ్చినప్పుడు శిష్యులు వలలు విడిచిపెట్టి నిన్ను వెంబడించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాన్ని మాకు వివరించినందుకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రతి కుటుంబాన్ని నీవు పిలిచినందుకు వందనాలు. ప్రతి కుటుంబములో ఉన్న నీ కుమార్తెను, నీ కుమారుడిని యేసయ్యా నీ పని చేయటానికి ఏర్పరచుకొన్నందుకు, ఎన్నుకొన్నందుకు నీకు వందనాలు. నీ రాజ్యము, పరలోక రాజ్యానికి వారసులుగా మమ్మలను పిలిచినందుకు వందనాలు. పరలోక రాజ్యము భూలోకములో స్థిరపరచబడులాగున, దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించులాగున మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. యేసయ్యా, అనేక మంది, కొందరు పొలము పనికి వెళ్ళారు, కొందరు వర్తకము చేయుటకు వెళ్ళారు, కొందరు తిరస్కరించారు, కొందరు నీ పని వారిని చంపారు. యేసయ్యా, వారి నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. ఈ లోకములో నీ బిడలు అనేక మంది నీ పిలుపును తిరస్కరిస్తున్నారు. మా అపరాధముల నిమిత్తమై, మా పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాము. యేసు రక్తములో మా పాపములను కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసయ్యా, నీ పిలుపుకు లోబడటానికి, యేసయ్యా నీ పిలుపుకు విధేయత చూపించటానికి, యేసయ్యా నీ పిలుపులో జీవించటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించటానికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. బంధకాలను, అనుమానాలను, చీకటి అధికారాలను, యేసయ్యా పిలుపును పొందకుండా ఆపివేసే చీకటి అధికారాన్ని, యేసయ్యా పిలుపులో జీవించకుండా ఆపుచున్న చీకటి అధికారాన్ని యేసు నామములో పారదలతో బయటబంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు పిలుపుకు లోబడి సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించటానికి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసి జీవితాన్ని తయారు చేసి బలమైన పాత్రగా వాడుకోబోచున్నందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు. యేసు ప్రభుని ప్రకటిస్తాను. యేసయ్య రాజ్యము కొరకు జీవిస్తాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాను తండ్రి. ఆమేన్.